చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు. పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వరి గారి మీద అకారణంగా తిడతారు. అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. మేమేం అడుగుతున్నాం? ఉపాధి అవకాశాలు ఏమైనాయి? పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది? లేదంటే మనకు పోలీసుకి టీఏలు డిఏలు వాళ్ళకి సరెండర్ లీవ్స్కి డబ్బులు ఎందుకు చేయట్లేదు? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని మీరు రద్దు చేస్తానని చెప్పారు, ఎందుకు రద్దు చేయలేదు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు, చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు? ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకే రక్షణ లేదు. సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టినోడు. మన సగటు ఆడపిల్లలంతా 3000 మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులు ఇవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం, ఉపాధి కల్పించే ప్రభుత్వం, అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. సిపిఎస్కి ఇందాక తణుకులో చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి, ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం, మాట్లాడతాం అసెంబ్లీలో. ఇంత వైసీపీ 151 మంది సభ్యులు, 30 పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు. నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో. మీరు ఊహించుకోండి, ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్